హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాలంటీర్ మునిరత్నం. మన ఛానల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందరికీ అర్థమయ్యేటట్టు మనం చెప్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ వీడియోలో 2 పథకాల గురించి అందరికీ అర్థమయ్యేటట్టు విశ్లేషించుకుందాం. మొట్టమొదటిది, మన రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నెలకి 10,000 రూపాయలు సంపాదించినటువంటి సువర్ణ అవకాశాన్ని రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదించారు. సో దాని యొక్క విధి విధానాలు అనేది కూడా ఈ వీడియో తెలుసుకుందాం. దానితో పాటు వైఎస్ఆర్ బీమా, ఈ వైఎస్ఆర్ బీమా అనే దానికి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అది ఎలా అంటే, ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా కొంచెం మార్పులు అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ 2 విషయాల గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ప్రయత్నిద్దాం. కాబట్టి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఫస్ట్ వైఎస్ఆర్ బీమా గురించి మాట్లాడదాం. వైఎస్ఆర్ బీమా అనేది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి, పేదవారికి రైస్ కార్డ్ అనేది ఇచ్చారు. సో ఆ రైస్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ వైఎస్ఆర్ బీమా అనేది వర్తిస్తుంది. అసలు ఈ వైఎస్ఆర్ బీమాలో ఎలాంటి లబ్ధి వస్తుందంటే, వయసు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ కుటుంబంలో సంపాదించేటటువంటి వ్యక్తికి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు ఉండి ఒకవేళ సహజ మరణంగాను పొందితే అతనికి, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉండడానికి రూపకల్పన చేశారు. దానితో పాటు ఆ వ్యక్తికి శాశ్వతంగా అంగవైకల్యం కానీ లేదా మరణించినా కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరియు 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఏదైనా శాశ్వతంగా యాక్సిడెంట్ ద్వారా ఏదైనా అంగవైకల్యం పొందినా లేదా మరణించినా అలాంటి కుటుంబాలకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు అనేది అందించి ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉండాలని మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క కుటుంబానికి ఇది అవసరం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా తెలుసుకోండి. ఇది ఎలా అప్లై చేయాలంటే, ఆ వ్యక్తికి శాశ్వత అంగవైకల్యమైన, చనిపోయినా ఎప్పుడు కానీ 1 అవర్ లోపల, ఇప్పుడు నేను జిల్లా వైజు ఆ ఫోన్ నంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతా ఉన్నాయి. కాబట్టి మీ జిల్లాకి సంబంధించి వెంటనే 1 అవర్ లోపలే మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. చెప్పిన తర్వాత వారు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్కి వచ్చి కన్ఫామ్ చేస్తారు. మీకు కన్ఫామ్ చేసిన తర్వాత ప్రతి రైస్ కార్డు గల కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. సో ఇలాంటి మంచి అవకాశాలని దయచేసి చాలామందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అందరూ లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాలని షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్, రాష్ట్రంలోని నిరుద్యోగులకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ వర్గాలకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది. సో అందుకు దాదాపు 9,200 వాహనాలు అనేటివి అవసరం అవుతున్నాయి. సో ఆ వాహనాలన్నీ కూడా అంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వీరు 6 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటారు. దాదాపు ఒక నెలకి 10,000 రూపాయలు సంపాదన అనేది ఉంటుంది. దానితో పాటు మరొక ముఖ్య విషయం, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికే ఆ వాహనాన్ని సొంతం అయ్యేలాగా దానికి కూడా కొన్ని ఆదేశాలు చేశారు. ఆ వెహికల్స్ అనేటివి మీకు లోన్ ద్వారా తీయిస్తారు. ఆ లోన్ పూర్తయిన తర్వాత వెహికల్స్ అనేవి మీకు సొంతం అవుతాయి. సో దానికి కావాల్సిందల్లా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి. దానితో పాటు ఒక 10% మాత్రమే మీరు పెట్టుకోవాలి. మిగతా
30% బ్యాంకు నుండి లోన్ తీసిస్తారు. మిగతా 60% కూడా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకుకి చెల్లించుకుంటుంది. అంటే 60% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకుంటుంది. మీరు కేవలం ఒక 10% వరకే మీరు చెల్లించాలి. దానితో పాటు బ్యాంకులో ఒక 30% వరకు ఉంటుంది. కాబట్టి దీని వరకు ఈ లోన్ మీకు తీరిన తర్వాత ఈ వెహికల్ అనేది మీ సొంతం అవుతుంది. దానితో పాటు ఈ 6 సంవత్సరాలు మీకు కాంట్రాక్ట్ పద్ధతిన నెలకి 10,000 రూపాయలు సంపాదన వచ్చేలాగా ఈ యొక్క పథకాన్ని డిజైన్ చేశారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వర్గాలకు సంబంధించి ఖచ్చితంగా అప్లై చేసుకొని అందరూ లబ్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని ఇలాగ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.